ఈ వీడియోలో మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి 'దండోర'. ఈ మూవీ క్రిస్టమస్ సందర్భంగా థియేటర్‌లో అయితే రిలీజ్ చేశారు. సో, ఈ మూవీ ఎలా ఉంది ఏంటని ఈ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. ఈ మూవీ యొక్క స్టోరీ గురించి సింపుల్‌గా చెప్పాల్సొస్తే ఓవరాల్ స్టోరీ మొత్తం 2004 ఒక పల్లెటూరులో జరిగే స్టోరీ అన్నమాట. సో, ఆ పల్లెటూరులో ఊరి పెద్దయిన శివాజీ, తన స్క్రీన్ పేరు కూడా శివాజీ. సో, శివాజీ చనిపోతాడు. చనిపోయిన తర్వాత శివాజీ యొక్క బాడీని తగలబెట్టడానికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి? అండ్ అలాగే శివాజీని తన కుల పెద్దలు ఎందుకు బహిష్కరించాల్సి వచ్చింది? శివాజీని తన సొంత కొడుకే ఎందుకు అసహించుకుంటున్నాడు? అండ్ అలాగే శివాజీ చావు వల్ల ఆ ఊరుకున్న ప్రాబ్లమ్ కి ఎలాంటి సొల్యూషన్ వచ్చింది? ఈ పాయింట్ల మీదే ఓవరాల్ స్టోరీ అయితే వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పటికీ ఈ మూవీ నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఇది ఒక సూపర్ హిట్ మూవీ అని చెప్తాను అనమాట. ఎందుకు అన్నానంటే మెయిన్ గా ఈ మూవీ ఫస్ట్ హాఫ్ నాకు కాస్త స్లో పేస్ లో ఉన్న సాగదీసిన, సెకండ్ హాఫ్ అనేది చాలా బాగా ఎంగేజ్ చేసింది. ముఖ్యంగా ఒకవైపు నవదీప్ గారి మీద వచ్చే కామెడీ సీన్స్, మరోవైపు శివాజీ గారి మీద వచ్చే ఎమోషనల్ సీన్స్, ఇక క్లైమాక్స్ పోర్షన్ అనేది నాకు ఓకే అనమాట. బట్ ఇంటర్వెల్ పోర్షన్ అనేది చాలా చాలా బాగుంది. మెయిన్ గా ఈ మూవీ ఫస్ట్ హాఫ్ అనేది అంటే క్యారెక్టర్ ఇంట్రడక్షన్ చేసుకుంటూ మెయిన్ పాయింట్ లోకి వెళ్ళడానికి చాలా చాలా టైం తీసుకున్నారు. రవికృష్ణ గారి లవ్ ట్రాక్ కూడా నాకు సోసోగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ అనేది మాక్సిమం సాగదీసిన ఫీలింగ్ కలిగింది. ఇంటర్వెల్ పోర్షన్ ఒకటే నాకు చాలా బాగా నచ్చింది. ఈ మూవీలో మెయిన్ ఏంటి? సో 2004 లో క్యాస్ట్ మీద వచ్చే సీన్స్ ని చాలా అంటే చాలా రియాలిటీగా ప్రజెంట్ చేశారు. మరోవైపు ఫాదర్ అండ్ అలాగే సన్, సో వాళ్ళిద్దరి మధ్య ఉండే బాండింగ్ ని చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేలా చేశారు. మరోవైపు శివాజీ, బిందు మాధవి, సో వీళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్, వీళ్ళిద్దరి మధ్య ఉండే కెమిస్ట్రీ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. ముఖ్యంగా ఈ మూవీలో కోర్ట్ రూమ్ సీన్ అనేది ఇంకా బాగా తీసుంటే బెటర్ గా ఉండేది. క్లైమాక్స్ పోర్షన్ కూడా ఇంకా బాగా తీయాలన్నమాట. ఎందుకంటానంటే ఈ మూవీలో మెయిన్ పాయింట్ వచ్చేసి అంటే 2004 లో ఒక ఇద్దరు లవర్స్ ప్రేమించుకున్నప్పుడు ఓకే, వాళ్ళ ప్రేమకి కులం అనేది ఎలా అడ్డొచ్చింది అనే పాయింట్ అనేది మనకి రొటీన్ స్టోరీ అనమాట. అది పెద్ద కొత్త స్టోరీ కాదు. బట్ మెయిన్ పాయింట్ ఏంటి? ఒక ఊర్లో ఒక తక్కువ కులం వాళ్ళకి ఎవరైనా చనిపోతే వాళ్ళని కాల్చడానికి ఒక శ్మశానం కూడా ఉండదన్నమాట. సో ఇది ఈ మూవీ యొక్క మెయిన్ పాయింట్. ఆ మెయిన్ పాయింట్ ని ఈ మూవీ స్టార్టింగ్ లో ఇంట్రడక్షన్ చేస్తారు. ఈ మూవీ ఎండింగ్ లో ఆ మూవీకి ఒక కంక్లూజన్ ఇస్తారే గానీ, సో అసలు అంటే వాళ్ళు ఆ శ్మశానం లేకపోవడం వల్ల వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ని ఇంకా బాగా చూపించుంటే బాగుండేది. క్లైమాక్స్ లో వీళ్ళు ఈ పాయింట్ కి ఇచ్చిన కంక్లూజన్ కూడా ఇంకా బాగా ఎలివేట్ చేస్తుంటే బాగుండేది అనమాట. ఎందుకు అన్నానంటే సో అంటే ఆ పాయింట్ కి ఒక కంక్లూజ్ ఇచ్చినప్పుడు ఆ కంక్లూజ్ ని నలుగురికి తెలిసేలాగా ఒక దండోర వేసి చెప్పుంటే ఈ మూవీ టైటిల్ కి జస్టిఫికేషన్ వచ్చేలాగా ఉండేదన్నమాట. జస్ట్ ఆ పాయింట్ కి కంక్లూజ్ ఇవ్వడం, మూవీని ఏం చేసేయడం నాకు అంత కన్వీనియన్స్ గాను అంత ఇంట్రెస్టింగ్ గా లేదనిపించింది అనమాట. ఈ మూవీలో మెయిన్ ఏంటి? స్టోరీ పాయింట్ రొటీన్ గా ఉన్నప్పటికీ స్క్రీన్ పెన్ చాలా బాగా బలంగా ప్రజెంట్ చేశారు. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మెయిన్ గా ఈ మూవీలో ఉన్న యాక్టర్స్ అందరూ వాళ్ళ బెస్ట్ అయితే ఇచ్చారు. బట్ ఉన్న యాక్టర్స్ అందరికి ఒక ఈక్వల్ స్క్రీన్ స్పేస్ కూడా ఉంది. అయినప్పటికీ ఈ మూవీలో మెయిన్ గా శివాజీ గారి క్యారెక్టర్ అందరికి గుర్తుండిపోయేలాగా, ఇంకా చెప్పొస్తే మంగపతి క్యారెక్టర్ ని రిప్రజెంట్ చేస్తూ తన క్యారెక్టర్ అయితే ఉంటుంది. అండ్ అలాగే బిందు మాధవ్ గారి క్యారెక్టర్, తన క్యారెక్టర్ కి స్క్రీన్ స్పేస్ తక్కువ ఉన్నప్పటికీ ఉన్నంత వరకు తన క్యారెక్టర్ అనేది ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసిద్ది. ఇక మిగతా క్యారెక్టర్స్ అయిన నవదీప్, రవికృష్ణ, ఆ క్యారెక్టర్ లో వాళ్ళ యాక్టింగ్ అనేది చాలా చాలా బాగుంది. ఇక ఈ మూవీ యొక్క మ్యూజిక్ విషయానికి వస్తే సో మెయిన్ గా సాంగ్స్ బాగున్నాయి. మెయిన్ గా దండోర యొక్క థీమ్ సాంగ్ కూడా చాలా చాలా బాగుంది. ఎందుకంటే కొన్ని సీన్స్ లో ఆ సీన్స్ ని ఎలివేట్ చేయడానికి ఈ థీమ్ సాంగ్ అనేది చాలా బాగా వర్కౌట్ అయింది. ఇక సినిమాటోగ్రఫీ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఈ మూవీకి పాజిటివ్ సే. సో ఓవరాల్ గా ఇదండి దండోర మూవీ రివ్యూ. నా రివ్యూ నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.